మై డియర్ ఆస్పిరెంట్స్, పోటీ పరీక్షలు రాయబోయేటటువంటి అభ్యర్థులకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భవిష్యత్తులో ఇవ్వబోయేటటువంటి అన్ని నోటిఫికేషన్లను దృష్టిలో ఉంచుకొని పోటీ పరీక్షలకు సన్నిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు సీనియర్ హిస్టరీ ఫ్యాకల్టీ అయినటువంటి హర్షవర్ధన్ రెడ్డి అనేటువంటి నేను మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాశీస్సులు అందిస్తూ భారతదేశ చరిత్ర సంస్కృతిని చదివేటటువంటి సందర్భంలో భారతదేశ చరిత్రను 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి ప్రాచీన భారతదేశ చరిత్ర, దట్ ఈజ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. రెండవది మధ్యయుగ భారతదేశ చరిత్ర, మీడియవల్ ఇండియన్ హిస్టరీ. మూడవది ఆధునిక భారతదేశ చరిత్ర, దట్ ఈజ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో ఈ 3 భాగాలలో చివరి భాగమైనటువంటి ఆధునిక భారతదేశ చరిత్ర, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, దీనినే మనము బ్రిటిష్ యుగము అని అంటారు. ఆధునిక భారతదేశ చరిత్ర మీద అభ్యర్థులకు పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. మరి ఆధునిక భారతదేశ చరిత్ర మీద లేదా బ్రిటిష్ యుగం మీద ఎందుకంత ప్రాధాన్యత కలిగి ఉంది? ఆధునిక భారతదేశ చరిత్ర లేదా బ్రిటిష్ యుగం మీద ఎందుకు మనం దృష్టిని కేంద్రీకరించాలి అన్నప్పుడు, భారతదేశ చరిత్ర సంస్కృతి పరిపూర్ణమైనటువంటి సబ్జెక్ట్ అంతా కూడా సిలబస్లో ఉన్నప్పుడు ఆధునిక భారతదేశ చరిత్రను ప్రత్యేకమైన దృష్టితో చదవాలి. అయితే కొన్ని పోటీ పరీక్షలను మనం పరిశీలించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించేటటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్స్ సిలబస్లో, ముఖ్యంగా జనరల్ స్టడీస్ సిలబస్లో భారతదేశ చరిత్ర సంస్కృతి అంతా లేదు, కేవలం ఆధునిక భారతదేశ చరిత్రను మాత్రమే ఉంచారు. మరి ఆధునిక భారతదేశ చరిత్రను మాత్రమే మనం చదవాలి అన్నప్పుడు, మరి ఆధునిక భారతదేశ చరిత్ర మీద మనకు ఎలాంటి అవగాహన రావాలి? ఆధునిక భారతదేశ చరిత్ర మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన కలగాలంటే మనం ఏ విధంగా దానిని అధ్యయనం చేయాలి అనేటటువంటిది కూడా ఇక్కడ చాలా అవసరం. సో ప్రప్రథమంగా ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా అభ్యర్థులు గ్యాదర్ చేసుకోవాలి. అంటే సిలబస్ గ్యాదరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సిలబస్ను గ్యాదర్ చేసుకున్నప్పుడు అసలు ఆధునిక భారతదేశ చరిత్ర ఏ చాప్టర్తో మొదలవుతుంది అన్నప్పుడు, భారతదేశానికి ఐరోపా వాసుల రాక, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ టు ఇండియా. మరి భారతదేశానికి ఐరోపా వాసుల రాక అన్నప్పుడు ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశానికి ఐరోపా వాసుల రాక, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ టు ఇండియా ఇస్ వండర్ఫుల్ చాప్టర్. క్రీస్తు శకం 1498 మే 17వ తారీఖున వాస్కో డి గామా, పోర్చుగల్ దేశానికి చెందిన నావికుడైనటువంటి వాస్కో డి గామా భారతదేశానికి ఎప్పుడైతే సముద్ర మార్గాన్ని కనుగొన్నాడో, తదనంతరం భారతదేశానికి ఐరోపా వాసుల రాక సముద్ర మార్గం గుండా ప్రారంభమవుతుంది. అంటే భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడం అనేటటువంటి ఈ సంఘటన కేవలం భారతదేశ చరిత్రనే కాకుండా ప్రపంచ చరిత్రనే విశేషంగా ప్రభావితం చేసింది. అయితే మరి భారతదేశానికి ఐరోపా వాసుల రాక, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ టు ఇండియా, ఈ చాప్టర్ను సమగ్రంగా మనం అవగాహన చేసుకోవాలి. అయితే భారతదేశానికి ఐరోపా వాసుల రాకను గురించి తెలుసుకోవడానికి మునుపు అసలు భారతదేశానికి వచ్చినటువంటి ఐరోపా వాసుల వరుస క్రమము దగ్గర నుంచి
భారతదేశం నుండి ఐరోపా వాసులు వెళ్ళిపోయిన వరుస క్రమం వరకు ఈ అంశాల మీద అభ్యర్థులందరూ కూడా ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. మరి భారతదేశానికి పోర్చుగీసు వారు సముద్ర మార్గాన్ని కనుగొన్న తర్వాత భారతదేశానికి వచ్చినటువంటి ఐరోపా వాసుల వరుస క్రమం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. భారతదేశానికి ఐరోపా వాసుల రాక, భారతదేశానికి వచ్చిన ఐరోపా వాసుల వరుస క్రమం, ఇది అభ్యర్థులు చాలా జాగ్రత్తగా మననం చేసుకోవాలి, జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఈ కాన్సెప్ట్ మీద బిట్ అడగడానికి అవకాశం ఉంది. ఇందులో భారతదేశానికి పోర్చుగీసు వారు లేదా వాస్కో డి గామా సముద్ర మార్గాన్ని కనుగొన్న తర్వాత భారతదేశానికి వచ్చిన ఐరోపా వాసుల వరుస క్రమం ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. భారతదేశానికి వచ్చిన ఐరోపా వాసుల వరుస క్రమములో మొట్టమొదట వచ్చినటువంటి వారు పోర్చుగీసు వారు. పోర్చుగీసు వారు పోర్చుగల్ దేశానికి చెందినవారు. ద ఫస్ట్ యూరోపియన్స్ హూ కేమ్ టు ఇండియా పోర్చుగీస్, దే వర్ బిలాంగ్ టు పోర్చుగల్. భారతదేశానికి వచ్చినటువంటి ఐరోపా వాసుల వరుస క్రమంలో రెండవ వారు డచ్చీ వారు. ఈ యొక్క డచ్చీ వారు నెదర్లాండ్, దట్ ఈజ్ హాలండ్ దేశానికి చెందినవారు. డచ్చీ వారు తర్వాత భారతదేశానికి వచ్చినటువంటి ఐరోపా వాసులు ఆంగ్లేయులు. ఆంగ్లేయులు బ్రిటన్ దేశానికి చెందినవారు. బ్రిటన్ దేశానికి ఇంగ్లాండ్. వాస్తవంగా ఇక్కడ అభ్యర్థులు గమనించవలసింది, గుర్తుంచుకోవలసింది, ఇంగ్లాండ్ దేశం యొక్క అసలు పేరు బ్రిటన్. బ్రిటన్నే ఇంగ్లాండ్ అని కూడా అంటారు, కానీ ఇంగ్లాండ్ అసలు పేరు ఏంటంటే బ్రిటన్. మరి ఆంగ్లేయుల తర్వాత భారతదేశానికి వచ్చినటువంటి ఐరోపా వాసులలో నాలుగవ వారు డేన్లు. వీరినే డేనిష్ వారు అంటారు. ఈ డేన్లు లేదా డేనిష్ వారు డెన్మార్క్ దేశానికి చెందినవారు. అలాగే భారతదేశానికి వచ్చినటువంటి ఐరోపా వాసుల వరుస క్రమములో చివరి వారు ఫ్రెంచ్ వారు. ఫ్రెంచ్ వారు ఫ్రాన్స్ దేశానికి చెందినవారు. ఈ కాన్సెప్ట్ను చాలా జాగ్రత్తగా మననం చేసుకోవాలి, జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఈ కాన్సెప్ట్ మీద ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లలో రకరకాల పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలలో ఈ కాన్సెప్ట్ మీద బిట్లు అడిగారు. భవిష్యత్తులో కూడా అడగడానికి అవకాశం ఉంది కనుక మొట్టమొదట మీరు ఈ కాన్సెప్ట్ మీద అవగాహన పెంచుకోవాలి. భారతదేశానికి వచ్చిన ఐరోపా వాసుల వరుస క్రమంలో మొదటి వారు పోర్చుగీసు వారు, రెండవ వారు డచ్చీ వారు, మూడవ వారు ఆంగ్లేయులు, నాలుగవ వారు డేన్లు, వారినే డేనిష్ వారు అంటారు. చివరిగా వచ్చినటువంటి వారు ఫ్రెంచ్ వారు. ఇందులో మీరు గమనించినట్లయితే భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి ఐరోపా వాసులు ఎవరు అన్నప్పుడు పోర్చుగీసు వారు. భారతదేశానికి వచ్చినటువంటి ఐరోపా వాసులలో చివరి వారు ఎవరు? ఫ్రెంచ్ వారు. ఈ రెండవ కాన్సెప్ట్ కూడా గమనించాలి. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న తర్వాత వాస్కో డి గామా క్రీస్తుశకం 1498లో భారతదేశానికి వచ్చినటువంటి ఐరోపా వాసులు స్థాపించినటువంటి వర్తక సంస్థలు వరుస క్రమం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మరి ఐరోపా వాసులు స్థాపించినటువంటి వర్తక సంస్థల వరుస క్రమం. మొట్టమొదట ఎస్టోడా ఇండియా. ఎస్టోడా ఇండియా ఈ వర్తక సంస్థను స్థాపించినటువంటి వారు పోర్చుగీసు వారు. పోర్చుగీసు వారి యొక్క ఎస్టోడా డి ఇండియా క్రీస్తుశకం 1502లో స్థాపించారు. వన్స్ అగైన్ ప్లీజ్ యూ హ్యావ్ టు రిమెంబర్, ఐరోపా వాసులు స్థాపించినటువంటి వర్తక సంస్థల వరుస క్రమములో మొదటిది ఎస్టోడా డి ఇండియా. ఇది పోర్చుగీసు వారి యొక్క వర్తక సంస్థ. పోర్చుగీసు వారు ఎస్టోడా డి ఇండియా అనేటటువంటి యొక్క వర్తక సంస్థను క్రీస్తుశకం 1502లో స్థాపించారు. మరి క్రీస్తుశకం 1502లో పోర్చుగీసు వారు ఎస్టోడా డి ఇండియా అనే వర్తక సంస్థను స్థాపించే సమయం నాటికి నాడు భారతదేశాన్ని
ముఖ్యంగా ఉత్తర భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఢిల్లీ సుల్తాన్ సికిందర్ షా లోడి. ఎస్టోడా డి ఇండియా పోర్చుగీసు వారి యొక్క వర్తక సంస్థ. పోర్చుగీసు వారు క్రీస్తు శకం 1502లో ఎస్టోడా డి ఇండియా కంపెనీని స్థాపించే సమయం నాటికి ఢిల్లీ సుల్తాన్ సికిందర్ షా లోడి. మరి ఐరోపా వారు స్థాపించినటువంటి వర్తక సంస్థల యొక్క వరుస క్రమములో రెండవది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్రీస్తు శకం 1600 సంవత్సరంలో స్థాపితమైంది. మరి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్రీస్తు శకం 1600లో స్థాపితమయ్యే సమయం నాటికి ఇంగ్లాండును పరిపాలిస్తున్నటువంటి పాలకురాలు మొదటి ఎలిజబెత్ రాణి మొదటి ఎలిజబెత్ పాలనా కాలంలోనే క్రీస్తు శకం 1600 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపితమైంది. మరి బ్రిటిష్ రాణైనటువంటి మొదటి ఎలిజబెత్ రాణి యొక్క పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగము అని అంటారు. అలాగే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్రీస్తు శకం 1600 సంవత్సరంలో స్థాపితమయ్యే సమయం నాటికి నాడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మొఘల్ చక్రవర్తి జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ క్రీస్తు శకం 1600 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపితమయ్యే సమయం నాటికి భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మొఘల్ చక్రవర్తి జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్. అక్బర్ అంటే గొప్పవాడు అని అర్థం. ఇక తర్వాత ఐరోపా వాసులు స్థాపించినటువంటి వర్తక సంస్థల వరుస క్రమములో మూడవ వర్తక సంస్థ డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండ్స్. ఇది డచ్ వారి యొక్క వర్తక సంస్థ. మరి డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండ్స్ క్రీస్తు శకం 1602లో స్థాపితమైంది. డచ్ వారు స్థాపించినటువంటి డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండ్స్ యొక్క స్థాపన క్రీస్తు శకం 1602లో. మరి క్రీస్తు శకం 1602లో డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండ్స్ స్థాపితమయ్యే సమయం నాటికి మొఘల్ చక్రవర్తి జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్. మరి ఐరోపా వాసులు స్థాపించినటువంటి వర్తక సంస్థల వరుస క్రమంలో నాలుగవది డేన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అంటే డెన్మార్క్ దేశానికి చెందినటువంటి డేన్లు లేదా డేనిస్ వారు డేన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీని క్రీస్తు శకం 1616లో స్థాపించారు. మరి క్రీస్తు శకం 1616లో డేన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపితమయ్యే సమయం నాటికి మొఘల్ చక్రవర్తి నూరుద్దీన్ మహమ్మద్ జహంగీర్ క్రీస్తు శకం 1616లో డేన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపితమయ్యే సమయం నాటికి నాటి మొఘల్ చక్రవర్తి నూరుద్దీన్ మహమ్మద్ జహంగీర్ జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ యొక్క కుమారుడు. జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ కుమారుడైనటువంటి జహంగీర్ యొక్క అసలు పేరు సలీం. తర్వాత ఐరోపా వాసులు స్థాపించినటువంటి వర్తక సంస్థల వరుస క్రమములో చివరి వర్తక సంస్థ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటి వర్తక సంస్థ. అలాగే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్రీస్తు శకం 1664లో స్థాపితమైంది. మరి 1664లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపితం అయ్యే సమయం నాటికి ఫ్రాన్స్ చక్రవర్తి 14వ లూయి ఫ్రాన్స్ చక్రవర్తిగా ఉన్నటువంటి కాలంలోనే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపితమైంది 1664లో. అయితే మరి 1664లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపితమయ్యే సమయం నాటికి ఫ్రాన్స్ చక్రవర్తి 14వ లూయి అయితే అప్పటి ఫ్రాన్స్ ఆర్థిక శాఖ మంత్రి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క ఫ్రాన్స్ ఆర్థిక శాఖ మంత్రి జీన్స్ బ్యాప్టిస్ట్ కోల్బర్ట్.
జీన్స్ ఫ్రాన్స్ ఆర్థిక శాఖ మంత్రి. మరి జీన్స్ బ్యాప్టిస్ట్ కోల్బర్ట్ యొక్క సంపూర్ణమైనటువంటి కృషితోనే క్రీస్తు శకం 1464లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపితమైంది. మరి 1664 సంవత్సరంలో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపితమయ్యే సమయం నాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్, ఈయన పూర్తి పేరు షాంసుద్దీన్ మహమ్మద్ ఔరంగజేబ్. మళ్ళీ ఒకసారి ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1664 సంవత్సరంలో స్థాపితమయ్యే సమయం నాటికి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ యొక్క పూర్తి పేరు షాంసుద్దీన్ మహమ్మద్ ఔరంగజేబ్. మరి ఇలా ఐరోపా వాసులు స్థాపించిన వర్తక సంస్థల వరుస క్రమములో తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోవలసినటువంటి వరుస క్రమము ఇదైతే, ఈ వరుస క్రమములో ప్రధానంగా ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఈ రెండు కంపెనీలను గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఐరోపా వాసులు స్థాపించిన వర్తక సంస్థల వరుస క్రమాన్ని మీరు ఎప్పుడైతే గుర్తుంచుకుంటారో, గుర్తుంచుకున్నటువంటి యొక్క 5 వర్తక సంస్థల వరుస క్రమములో రెండవదైనటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, దీనినే మనము BEIC బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, రెండవది ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ FEIC, BEIC, అలాగే FEIC ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. మరి ఈ రెండింటిని మాత్రమే ఎందుకు గుర్తుంచుకోవాలి? వరుస క్రమం 5ను గుర్తుంచుకోన్నారు, మరి 5లో ఈ రెండింటిని మాత్రమే ప్రత్యేకంగా ఎందుకు గుర్తుంచుకోవాలి అన్నప్పుడు, భారతదేశానికి వచ్చినటువంటి ఐరోపా వాసుల వర్తక సంస్థల వరుస క్రమంలో ఈ రెండు కంపెనీలే ప్రధానంగా పోటీ పడ్డాయి. ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రైవేటు వర్తక సంస్థ, ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వ వర్తక సంస్థ. ఈ రెండు వర్తక సంస్థల మధ్యనే భారతదేశంలో తీవ్రమైనటువంటి పోటీ ఏర్పడింది. ఈ రెండు కంపెనీల మధ్యనే 1746 నుండి 1763 సంవత్సరాల మధ్యకాలంలో 3 కర్ణాటక యుద్ధాలు జరిగాయి. చివరికి 3వ కర్ణాటక యుద్ధంలో అంతర్భాగమైనటువంటి వందవాసి యుద్ధములో, అంటే క్రీస్తు శకం 1760లో జరిగినటువంటి వందవాసి యుద్ధములో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైనికులను పూర్తిగా ఓడించి భారతదేశంలో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి భవిష్యత్తు లేదు అని నిర్ధారించి భారతదేశంలో తిరుగులేని రాజకీయ మరియు ఆర్థిక ఆధిపత్యాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సాధిస్తుంది. ఇది చాలా అవసరం, ఈ రెండు కంపెనీలను కూడా గుర్తుంచుకోవాలి. ఇక తర్వాత 3వ ప్రధానమైనటువంటి, భారతదేశానికి వచ్చినటువంటి ఐరోపా వాసుల వరుస క్రమం మొదటి తెలుసుకున్నాం. అలాగే భారతదేశానికి వచ్చినటువంటి ఐరోపా వాసులు స్థాపించినటువంటి వర్తక సంస్థలను వరుస క్రమంలో తెలుసుకున్నాం. ఇక 3వది ఆంధ్రదేశానికి వచ్చిన ఐరోపా వాసుల వరుస క్రమం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆధునిక భారతదేశ చరిత్రను చదువుతున్నప్పుడు ఆధునిక భారతదేశ చరిత్రలో జరిగేటటువంటి ప్రతి సంఘటనను ప్రాతిపదికగా తీసుకొని ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర సంస్కృతిని చదవాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకు కేవలం జనరల్ స్టడీస్లోనే కాకుండా గ్రూప్ 2 రాసేటటువంటి వారు మెయిన్స్ ఎగ్జామ్లో పేపర్ 2 అయినటువంటి ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర, ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర 75 మార్కులు, అలాగే ఇండియన్ పాలిటీ, దానిని మనం భారతదేశ రాజకీయ వ్యవస్థ ఇండియన్ పాలిటీ 75 మార్కులు, వెరసి 150 మార్కులు. ఆ 150 మార్కులలో ఒక సబ్జెక్టు ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర, సోషియో అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అందులో తప్పనిసరిగా కాన్సెప్ట్ ఇది, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రదేశానికి వచ్చిన ఐరోపా వాసుల వరుస క్రమం. మరి ఆంధ్రదేశానికి వచ్చిన ఐరోపా వాసుల వరుస క్రమంలో ఆంధ్రదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి ఐరోపా వాసులు డచ్చి వారు.
డచ్చి వారు క్రీస్తు శకం 1605లో ఆంధ్రదేశానికి వచ్చారు. మరి క్రీస్తు శకం 1605లో ఆంధ్రదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి ఐరోపావాసులు డచ్చి వారు. మరి డచ్చి వారు క్రీస్తు శకం 1605లో ఆంధ్రదేశంలోని తూర్పు తీర ప్రాంతంలో ప్రముఖ రేవు పట్టణమైనటువంటి మచిలీపట్నం రేవుపట్టణంలోనే తమ యొక్క మొట్టమొదటి వర్తక స్థావరాన్ని స్థాపించుకున్నారు. ఈ సందర్భంగా ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఐరోపా వాసులు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో తాము స్థాపించినటువంటి వర్తక స్థావరాలను ఫ్యాక్టరీలు అని పిలుస్తారు. భారతదేశంలో ఐరోపా వాసులు స్థాపించినటువంటి వర్తక స్థావరాలను ఫ్యాక్టరీలు అని కూడా పిలుస్తారు. అలా ఆంధ్రదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి ఐరోపా వాసులైనటువంటి డచ్చి వారు క్రీస్తు శకం 1605లో మచిలీపట్నంలో మొట్టమొదట వర్తక స్థావరాన్ని లేదా ఫ్యాక్టరీని స్థాపించారు. మరి ఆంధ్రదేశంలోని తూర్పు తీర ప్రాంతంలో ఉన్నటువంటి మచిలీపట్నంలో తమ యొక్క వర్తక స్థావరాన్ని లేదా ఫ్యాక్టరీని నిర్మించుకోవడానికి అనుమతిని మంజూరు చేసినటువంటి నాటి గోల్కొండ సుల్తాన్ లేదా కుతుబ్ షాహీ వంశస్థుడు సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా క్రీస్తు శకం 1605లో డచ్చి వారికి మచిలీపట్నంలో వర్తక స్థావరాన్ని లేదా ఫ్యాక్టరీని స్థాపించుకోవడానికి అనుమతిని మంజూరు చేశారు. మరి మచిలీపట్నం ప్రముఖ రేవు పట్టణం. తర్వాత ఆంధ్రదేశానికి వచ్చినటువంటి ఐరోపా వాసుల వరుస క్రమంలో రెండవ వారు ఆంగ్లేయులు. మరి ఆంగ్లేయులు క్రీస్తు శకం 1611 సంవత్సరంలో ఆంధ్రదేశానికి వచ్చినటువంటి రెండవ ఐరోపా వాసులు. ఐరోపా వాసులైనటువంటి ఆంగ్లేయులు క్రీస్తు శకం 1611లో ఆంధ్రదేశంలోని తూర్పు తీర ప్రాంతంలో ఉన్నటువంటి మచిలీపట్నంలోనే తమ మొదటి వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు లేదా ఫ్యాక్టరీని స్థాపించుకున్నారు. మరి ఆంగ్లేయులకు 1611లో మచిలీపట్నంలో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిని మంజూరు చేసినటువంటి అప్పటి గోల్కొండ సుల్తాన్ లేదా ఆంధ్ర సుల్తాన్ లేదా కుతుబ్ షాహీ వంశస్థుడు సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. డచ్చి వారికి అనుమతి ఇచ్చింది ఆయనే, అలాగే ఆంగ్లేయులకు అనుమతినిచ్చింది కూడా ఆయనే, సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. సో సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క అనుమతితో ఆంగ్లేయులు లేదా బ్రిటిష్ వారు 1611లో మచిలీపట్నంలో తమ మొదటి వర్తక స్థావరాన్ని లేదా ఫ్యాక్టరీని స్థాపించుకున్నారు. ఇక ఆంధ్రదేశానికి వచ్చినటువంటి ఐరోపా వాసుల వరుస క్రమంలో మూడవ వారు ఫ్రెంచి వారు. మరి ఫ్రెంచి వారు క్రీస్తు శకం 1669లో ఆంధ్రదేశంలోని తూర్పు తీర ప్రాంతంలో ఉన్నటువంటి మచిలీపట్నంలోనే తమ వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు లేదా ఫ్యాక్టరీని స్థాపించారు. మరి 1669లో ఫ్రెంచ్ వారికి లేదా ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతినిచ్చినటువంటి నాటి గోల్కొండ సుల్తాన్ లేదా ఆంధ్ర సుల్తాన్ అబ్దుల్లా హుస్సేన్. మరి అటువంటి అబ్దుల్లా హుస్సేన్ 1669లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి మచిలీపట్నంలో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతినిచ్చారు. మరి అటువంటి అబ్దుల్లా హుస్సేన్ మచిలీపట్నం రేవు పట్టణాన్ని స్వయంగా సందర్శించాడు. మచిలీపట్నం రేవు పట్టణాన్ని సందర్శించినటువంటి ఏకైక గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా హుస్సేన్ మచిలీపట్నం రేవు పట్టణాన్ని సందర్శించినప్పుడే ఆయన మచిలీపట్నం రేవు పట్టణానికి బందర్ ఈ ముబారక్ అనేటటువంటి నామకరణం చేశాడు. అంటే శుభప్రదమైన రేవు పట్టణము అని అర్థం. కనుక మచిలీపట్నానికి బందర్ అనే పేరు రావడానికి ప్రధాన కారకుడైనటువంటి గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా హుస్సేన్. ఈ యొక్క అబ్దుల్లా హుస్సేన్
ఈ యొక్క మచిలీపట్నం రేవు పట్టణాన్ని సందర్శించినప్పుడు ఆ మచిలీపట్నం రేవు పట్టణాన్ని సందర్శించిన వెంటనే ఆయన యొక్క హృదయములో నుంచి వ్యక్తమైనటువంటి భావజాలమే బందర్ ఈ ముబారక్, శుభప్రదమైన రేవు పట్టణము అని అర్థం. కనుకనే మచిలీపట్నానికి బందర్ అనే నామధేయం ఉంది. మరి మచిలీపట్నానికి బందర్ అనే నామకరణం చేసినటువంటి గోల్కొండ సుల్తాన్ లేదా మచిలీపట్నానికి బందర్ అనేటటువంటి పేరును పెట్టినటువంటి గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా హుస్సేన్. అలాగే మరి భారతదేశాన్ని ఆంధ్రదేశాన్ని సందర్శించినటువంటి ఐరోపా వాసుల వరుస క్రమములో చివరి వారు పోర్చుగీసు వారు క్రీస్తు శకం 1670లో ఆంధ్రదేశంలోని తూర్పు తీర ప్రాంతంలోని మచిలీపట్నంలోనే తమ యొక్క వర్తక స్థావరాన్ని స్థాపించుకున్నారు. మరి 1670లో ఆంధ్రదేశంలోని తూర్పు తీర ప్రాంతంలో ఉన్నటువంటి మచిలీపట్నంలో పోర్చుగీసు వారు తమ యొక్క వర్తక స్థావరాన్ని లేదా ఫ్యాక్టరీని స్థాపించుకోవడానికి అనుమతినిచ్చినటువంటి గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా హుస్సేన్. అయితే ఇక్కడ జాగ్రత్తగా అభ్యర్థులు గుర్తించాలి, ఆంధ్రదేశానికి వచ్చినటువంటి ఐరోపా వాసులందరూ కూడా ఆంధ్రదేశంలోని తూర్పు తీర ప్రాంతంలో ఉన్నటువంటి మచిలీపట్నంలోనే మొట్టమొదటి వర్తక స్థావరాన్ని లేదా ఫ్యాక్టరీని నిర్మించుకున్నారు లేదా స్థాపించారు. దాని ప్రధాన కారణం ఏంటి? ఐరోపా వాసులందరూ కూడా మచిలీపట్నంలోనే వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారంటే మచిలీపట్నానికి నాడు ఏదో ప్రాధాన్యత ఉంది అని అర్థం. మచిలీపట్నము నాడు ప్రముఖ రేవు పట్టణం ఒకటి. రెండవది, మచిలీపట్నం అద్దకపు వస్త్రాలకు లేదా ప్రింటెడ్ క్లాత్స్కి ప్రసిద్ధి. నాడు ఐరోపా ఖండంలో ఈ యొక్క అద్దకపు వస్త్రాలకు లేదా ప్రింటింగ్ క్లాత్స్కు విపరీతమైనటువంటి డిమాండ్ ఉండేది. కారు చౌకగా మచిలీపట్నంలో తయారయ్యేటటువంటి అద్దకపు వస్త్రాలను లేదా ప్రింటింగ్ క్లాత్స్ కొనుగోలు చేసి వాటిని ఐరోపా ఖండంలోని వివిధ దేశాలకు విపరీతంగా విక్రయించి అమితమైనటువంటి లాభార్జన చేయాలి అనేటటువంటి ఆలోచన ఫలితమే మచిలీపట్నంలోనే ఐరోపా వాసులందరూ కూడా ప్రప్రథమంగా వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం ఉంది. ఈ అంశాన్ని అభ్యర్థులు జాగ్రత్తగా గమనించాలి. భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి ఐరోపా వాసులు పోర్చుగీసు వారు, భారతదేశానికి వచ్చినటువంటి రెండవ ఐరోపా వాసులు డచ్చి వారు. కానీ భారతదేశానికి వచ్చినటువంటి రెండవ ఐరోపా వాసులైనటువంటి డచ్చి వారు ఆంధ్రదేశానికి వచ్చేసరికి మొదటి వారు అయ్యారు. అలాగే భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి ఐరోపా వాసులు పోర్చుగీసు వారు. కానీ ఆంధ్రదేశానికి వచ్చేసరికి ఆంధ్రదేశానికి వచ్చినటువంటి చిట్ట చివరి ఐరోపా వాసులు పోర్చుగీసు వారు అయ్యారు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మీదనే బిట్ అడగడానికి అవకాశం ఉంది, ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది కనుక అభ్యర్థులు దీనిని జాగ్రత్తగా మననం చేసుకోవాలి. ఇక తర్వాత భారతదేశానికి వచ్చినటువంటి ఐరోపా వాసులు భారతదేశంలోనే ఉన్నారా చివరి వరకు? లేదు. మరి భారతదేశానికి వచ్చినటువంటి ఐరోపా వాసులు ఏదో ఒక సందర్భంలో వారి వారి మాతృదేశానికి వెళ్ళిపోయారు కనుక ఈ కాన్సెప్ట్ను కూడా గుర్తుంచుకోవాలి. భారతదేశం నుండి ఐరోపా వాసులు వైదొలిగిన లేదా వెళ్ళిపోయిన వరుస క్రమం. ఇందులో భారతదేశానికి వచ్చినటువంటి ఐరోపా వాసులు చివరికి భారతదేశం నుండి వైదొలిగి వారి వారి మాతృదేశానికి వెళ్ళిపోయారు. కనుకనే భారతదేశం నుండి ఐరోపా వాసులు వైదొలిగిన లేదా వెళ్ళిపోయిన వరుస క్రమం కూడా అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. సో ఇందులో భారతదేశం నుండి ఐరోపా వాసులు వైదొలిగిన లేదా వెళ్ళిపోయిన వరుస క్రమంలో మొదటి వారు డచ్చి వారు. భారతదేశం నుండి వైదొలిగిన ఐరోపా వాసులలో మొదటి వారు డచ్చి వారు క్రీస్తు శకం 1759లో భారతదేశం నుండి వెళ్ళిపోయారు.
క్రీస్తు శకం 1759లో జరిగినటువంటి చిన్సురా యుద్ధం, 1759లో జరిగిన చిన్సురా యుద్ధంలో అప్పటి బెంగాల్ గవర్నర్ అయినటువంటి రాబర్ట్ క్లైవ్ డచ్ వారిని, దట్ మీన్స్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారిని, డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండ్స్ వారిని ఓడించడంతో డచ్ వారు తమ ఆధీనంలో ఉండేటటువంటి వర్తక స్థావరాలను లేదా ఫ్యాక్టరీలను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి అప్పజెప్పి వారు ఇండోనేషియాకు తరలిపోతారు. కనుక ఇక్కడ భారతదేశంలో డచ్ వారు శాశ్వతంగా తమ ఆధీనంలో ఉండేటటువంటి వర్తక స్థావరాలను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి అప్పజెప్పి ఇండోనేషియాకు తరలిపోవడానికి కారణమైనటువంటి యుద్ధాన్ని గుర్తించండి అన్నప్పుడు చిన్సురా యుద్ధం. ఇది చాప్టర్లో చాలా వివరంగా వివరిస్తాం. దీనికి సంబంధించిన వీడియోలు పుష్కలంగా రికార్డ్ చేయడం జరిగింది. వాటిని సంపూర్ణంగా ఉపయోగించుకున్నట్లయితే అందులో ఉండేటటువంటి సమాచారాన్ని పూర్తిగా గ్రహించిన వారే కూడా అవుతారు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, భారతదేశం నుండి ఐరోపా వాసు వైదొలిగిన లేదా వెళ్ళిపోయిన వరుస క్రమములో మొదటివారు డచ్ వారు. క్రీస్తు శకం 1759లో జరిగినటువంటి చిన్సురా యుద్ధంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున బెంగాల్ గవర్నర్ అయినటువంటి రాబర్ట్ క్లైవ్ డచ్ వారిని లేదా డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండ్స్ వారిని ఓడించడంతో డచ్ వారు ఇండోనేషియాకు వెళ్ళిపోయి ఇండోనేషియాను తన ఆధీనంలో తెచ్చుకొని ఇండోనేషియాను 1949 వరకు పరిపాలన చేస్తారు. ఇక తర్వాత భారతదేశం నుండి ఐరోపా వాసులు వైదొలిగిన లేదా వెళ్ళిపోయిన వరుస క్రమములో రెండవ వారు డేన్లు. వీరు క్రీస్తు శకం 1845వ సంవత్సరంలో భారతదేశం నుండి తమ మాతృదేశమైనటువంటి డెన్మార్క్కు తరలిపోయారు లేదా వెళ్ళిపోయారు. మరి క్రీస్తు శకం 1845లో డేన్లు లేదా డేనిస్ వారు భారతదేశం నుండి వైదొలిగే సమయం నాటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఇట్ ఈస్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింజ్ వన్. మొదటి లార్డ్ హార్డింజ్ పాలనా కాలంలోనే డేన్లు లేదా డేన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు 1845వ సంవత్సరంలో తమ ఆధీనంలో ఉండేటటువంటి 2 ప్రధాన వర్తక స్థావరాలను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి విక్రయించి తమ మాతృదేశమైనటువంటి డెన్మార్క్కు వెళ్ళిపోయారు. మరి భారతదేశం నుండి వైదొలిగిన లేదా వెళ్ళిపోయినటువంటి ఐరోపా వాసుల వరుస క్రమంలో మూడవ వారు ఆంగ్లేయులు లేదా బ్రిటిష్ వారు. సో బ్రిటిష్ వారు 1947వ సంవత్సరంలో 1947 భారత స్వాతంత్ర చట్టం ప్రకారం భారతీయులకు స్వతంత్రాన్ని అప్పజెప్పి లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ వైస్రాయిగా ఉన్న కాలంలోనే భారతదేశం నుండి ఆంగ్లేయులు లేదా బ్రిటిష్ వారు తమ మాతృదేశమైనటువంటి ఇంగ్లాండ్కు వెళ్ళిపోయారు. మరి 1947లో నాటి వైస్రాయ్ అయినటువంటి లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ పాలనా కాలంలో భారతదేశానికి బ్రిటిష్ వారు స్వతంత్రాన్ని అప్పజెప్పి తర్వాత తమ మాతృదేశమైనటువంటి ఇంగ్లాండ్కు పరిపూర్ణంగా 1948లో వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక తర్వాత భారతదేశం నుండి వైదొలిగినటువంటి ఐరోపా వాసుల వరుస క్రమంలో 4వ వారు ఫ్రెంచ్ వారు, ఫ్రాన్స్ దేశానికి చెందినవారు, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందినటువంటి వారు. ఇక్కడ అభ్యర్థులందరూ కూడా జాగ్రత్తగా గమనించాలి, గుర్తుంచుకోవాలి. ఫ్రెంచ్ వారు 1954వ సంవత్సరంలో భారతదేశం నుండి వైదొలిగారు. అంటే దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా, అంటే 1947లో భారతదేశానికి స్వతంత్రం వస్తే 1954 వరకు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు లేదా ఫ్రెంచ్ వారు భారతదేశంలో ఉన్నారు. అప్పటికి ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి చేతిలో పుదుచ్చేరి, యానాం, మహేలు ఉన్నాయి. అయితే మరి 1954వ సంవత్సరంలో అప్పటి భారత ప్రధానమంత్రి అయినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఫ్రాన్స్ ప్రభుత్వంతో చర్చలు జరిపి తదనంతరం ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని ఒప్పించి చివరికి
ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఆధీనంలో ఉండేటటువంటి పుదుచ్చేరి, యానాం, మాహే, కరైకల్ అనే ప్రాంతాలను భారత ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకుంది. ఆ తర్వాత పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంగా రూపొందింపబడింది. ప్రస్తుతం భారత యూనియన్లో పుదుచ్చేరి అనేటటువంటిది ఒక కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగుతూ ఉంది. ఇక తర్వాత భారతదేశం నుండి వైదొలిగినటువంటి ఐరోపా వాసులలో చివరి వారు పోర్చుగీసు వారు. మరి పోర్చుగీసు వారు 1961వ సంవత్సరంలో భారతదేశం నుండి వైదొలిగారు. మరి భారతదేశము నుండి పోర్చుగీసు వారు 1961లో వైదొలిగే సమయం నాటి భారత ప్రధానమంత్రి మరి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో పోర్చుగీసు వారు భారతదేశము నుండి సులభంగా తమ మాతృదేశమైనటువంటి పోర్చుగల్కు వెళ్ళిపోలా. అప్పటికి పోర్చుగల్ వారి ఆధీనంలో గోవా, డయ్యూ డామన్లు ఉన్నాయి. మరి అటువంటి గోవా, డయ్యూ డామన్లు కూడా భారతదేశ పశ్చిమ భాగంలో, పశ్చిమ తీర ప్రాంతంలో ఉన్నాయి. కీలకమైనటువంటి భూభాగం. మరి అటువంటి కీలకమైనటువంటి భూభాగము గోవా, డయ్యూ డామన్లు పోర్చుగీసు వారి ఆధీనంలో ఉన్నట్లయితే మరి భారతదేశం యొక్క సమగ్రత ఏం కావాలి, భారతదేశం యొక్క సమైక్యత ఏం కావాలి? అందులోనూ అరేబియా సముద్రం ఒడ్డున ఉండేటటువంటి కీలకమైనటువంటి ప్రాంతాలవి. అటువంటివి విదేశీయుల హస్తగతములో ఉంటే భారతదేశం యొక్క సార్వభౌమాధికారానికి ముప్పు రాదా? అటువంటి భారతదేశ సార్వభౌమాధికార పరిరక్షణకి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పోర్చుగల్ ప్రభుత్వంతో చర్చలు జరిపితే పోర్చుగీసు వారు దానికి అంగీకరించాల. అటువంటి సందర్భంలోనే భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ అనేటటువంటి పేరుతో పోర్చుగీసు వారిపై సైనిక చర్య జరిపి 1961లో వారి ఆధీనంలో ఉండేటటువంటి గోవా, డయ్యూ డామన్లను భారత ప్రభుత్వము వశపరుచుకోవడంతో భారతదేశం నుండి పోర్చుగీసు వారు వైదొలిగారు. అప్పటి భారత యూనియన్ హోంశాఖ మంత్రి లేదా భారతదేశ ఆంతరంగిక వ్యవహారాల శాఖ మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ఈరోజు గోవా భారతదేశంలో ఉండేటటువంటి లేదా భారత యూనియన్లో ఉండేటటువంటి 28 రాష్ట్రాలలో ఒక రాష్ట్రంగా గోవా కొనసాగుతూ ఉంది. ఇక్కడ అభ్యర్థులందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే భారతదేశానికి మొట్టమొదట వచ్చినటువంటి ఐరోపా వాసులు పోర్చుగీసు వారు. కానీ భారతదేశం నుండి వైదొలిగినటువంటి చిట్ట చివరి ఐరోపా వాసులు పోర్చుగీసు వారు. భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి ఐరోపా వాసులు పోర్చుగీసు వారైతే భారతదేశం నుండి వైదొలిగినటువంటి చిట్ట చివరి ఐరోపా వాసులు పోర్చుగీసు వారు. సో ఈ కాన్సెప్ట్స్ని, ఈ భావనని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులందరూ కూడా ఇప్పుడు మనం ఇక్కడ ప్రస్తావించినటువంటి 4 ప్రధానమైనటువంటి అంశాలను గుర్తుంచుకోవాలి. ఈ 4 ప్రధానమైనటువంటి అంశాల మీద తప్పనిసరిగా ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. దానిని అత్యంత సులువుగా మాకుండేటటువంటి అనుభవం ద్వారా చెప్పడం కూడా జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది అనేటటువంటిది మా ప్రగాఢమైనటువంటి నమ్మకం. అభ్యర్థులు దీనిని పరిపూర్ణంగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు చెప్పినటువంటి అంశాలను పూర్తిగా మీరు అవగాహన చేసుకోండి. భారతదేశానికి ఐరోపా వాసుల రాక, ఆ చాప్టర్ మీద పూర్తి సమాచారం, విశ్లేషణతో కూడినటువంటి సమాచారాన్ని అంతా కూడా దాదాపు 6 వీడియోలు నేను తయారు చేయడం జరిగింది. ఆ 6 వీడియోలలో ఉండే సమాచారాన్ని మీరు పరిపూర్ణంగా ఉపయోగించుకున్నట్టయితే ఆ చాప్టర్ మీద మీకు పరిపూర్ణమైనటువంటి పట్టు వస్తుంది అని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం, నా ప్రధానమైనటువంటి విశ్వాసం. విష్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యు.